హలో అండి. ఈరోజు మా ఇంటి పక్కన ఒక గేదె డెలివరీ అయింది. అంటే గేదె ఈనింది. దానివి కొన్ని జున్నిపాలు మా ఇంటి పక్కన ఆంటీ మాకు పంపించారు. ఫస్ట్ టైం అండి కేక్ టైప్లో నేను జున్ను తయారు చేయడం. దానికోసం నేను మా ఇంట్లో కొన్ని నార్మల్ పాలు ఉంటే అవి ఆంటీ ఇచ్చిన జున్ను పాలు 2 కలిపి చేస్తున్నాను. అచ్చం అవి చేయట్లేదు. ఎలా వస్తుందో నేను చూడాలి ఫస్ట్ టైం. అందుకనే 3 యాలుకలు 3 మిరియాలు కలిపి దంచుతున్నానండి. 3 యాలకులు 3 మిరియాలు కలిపాను. మెత్తగా పొడిలాగా ఇలా పేస్ట్ వేసుకున్నాను. ముందుగానే బెల్లాన్ని కొంచెం నలగొట్టి దాంట్లో వేసాను. ఒక 5-10 మినిట్స్ తర్వాత ఆ బెల్లం మొత్తం కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత 2 మిక్స్డ్ పాలండి అవి. అయితే ఒక గిన్నెకి స్టీమ్లెస్ టైప్లో చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఆవిరికి ఉడకబెడుతున్నాను. దానికోసమని నేను ఒక స్టీల్ గిన్నెని తీసుకున్నాను. ఆ గిన్నె బటర్ అప్లై చేశాను. అప్లై చేసి కొంచెం కరిగిన తర్వాత అది గిన్నె మొత్తం స్ప్రెడ్ చేశాను. స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ యాలకుల పొడి ఇవి ముందుగానే కలపలేదు నేను. ఆ బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ స్టీమ్ చేసుకోవడానికి కొన్ని ఆ వాటర్లో బోర్లిచ్చి ఒక గిన్నె తీసుకున్నాను. మనం ముందుగా కలిపెట్టుకున్న బెల్లంలో ఏమైనా డస్ట్ అట్లా ఉంటుంది కదండి. దానికోసమని నేను ఒక జల్లెగంట వడపోస్తున్నాను. వడపోసిన తర్వాత అడుగు మొత్తం ఒకసారి కలుపుకొని వడపోసుకోవాలి. మొత్తం చూసారు కదా, మొత్తం బెల్లం మొత్తం కరిగిపోయింది, ఏమాత్రం లేదు. ఇక వడపోసిన తర్వాత మనం ముందుగానే పెట్టుకున్న యాలకులు మిరియాలు కలిపేసుకొని కొంచెం వాటర్ వేడొచ్చినాయి కదా, బోర్లు ఇచ్చిన గిన్నె మీద ఈ కలిపిన మిల్క్ని సెట్ చేసుకోవాలి. అలా ఇది ఇడ్లీ పాత్ర అండి. ఇడ్లీ పాత్రలో నేను ఇలా గిన్నెని బోర్లు ఇచ్చి ట్రై చేసి పెట్టాను. ఒకసారి మళ్ళీ మిల్క్ని ఒక మంచిగా కలిసేలా కలుపుకొని మూత పెట్టేయాలి. ఒక 20 మినిట్స్ సిమ్లో ఉంచి బాగా ఆవిరికి ఉడికిన తర్వాత దాన్ని చుట్టూరు చాక్తో తిప్పేసి బోర్లిస్తే మస్తుగా చాలా చాలా మంచిగా మెత్తగా జెల్లీలాగా ఉండే కేక్ లాంటి మిల్క్తో జున్ను రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. మా పాప మా హస్బెండ్ ట్రై చేశారు. వాళ్ళు ఎలా ఉన్నారో చెప్పాలి. ఎలా ఉంది మను? సూపర్ ఉందని చెప్తుంది మా మను అయితే ఆ చిన్ని చేతులతో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.